ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా మహాసభ అట్టహాసంగా జరిగింది. దురాని అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఎమ్మెల్సీలు పద్మశ్రీ పేరబత్తుల రాజశేఖర్, యూనియన్ సీనియర్ నాయకులు స్వాతి ప్రసాద్, మండలి శ్రీ రామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మీడియా ప్రజాపక్షం నిలవాలని ఉన్నట్టుగా నిష్పక్షపాత కథనాలు ఉండాలన్నారు. అదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దురాని గారు చాలా పరిచయం, బాగా శ్రీరామూర్తి కూడా సంవత్సరాల తరబడి ఒకప్పుడు మాతో పనిచేస్తారు, ఒకప్పుడు మీతో పనిచేస్తారు. అంటే రాజకీయ నాయకులకి చాలా దగ్గరలో ఉంటాడు శ్రీరామూర్తి. దురాని గారు చాలాసార్లు ప్రెస్ మీట్లో కలిసారు. ఆయన కూడా చాలా క్వశ్చన్స్ చేసేవారు నాకు చాలామంది. అంటే ఈ రిపోర్టర్స్ చూస్తే, జర్నలిస్ట్ చూస్తే రాజకీయ నాయకులు భయపడతారు. అట్లాగే ఇప్పుడు దురాని గారు నా పక్కన కూర్చుంటే ఆయన భయపడతాడు. ఆయన ఎప్పుడు భయపడరు, జర్నలిస్ట్ ఎప్పుడు భయపడరు. రాజకీయ నాయకులు అంటే అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ మీరంతా రాసి బయట పెడతారో భయంతో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ నేను ఎప్పుడు స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా దాన్ని ప్రెస్ పెట్టినప్పుడు తప్పకుండా వెళ్తాం ప్రెస్లకి. అంతే ఎప్పుడు ప్రెస్ చూసి భయపడ్డా. కాకపోతే ప్రెస్ అనేటువంటి గౌరవం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే చాలా పొగిడారు. పొగిడించుకోవడానికి అర్హత ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ రాజకీయాల్లో నా 42 years ఎక్స్పీరియన్స్, 43వ సంవత్సరంలో నడుస్తున్నాను. మొన్న రీసెంట్గా కార్యక్రమం కూడా జరిగింది. ఈ 42 years ఎక్స్పీరియన్స్లో చూస్తే ఈ యొక్క జర్నలిజంలో కూడా, మీడియాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నాకు పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి, ఎందుకంటే 83వ సంవత్సరంలో నేను మంత్రి అయ్యాను ఫస్ట్ జనవరి 9వ తారీఖు. ఆ రోజు చాలా సీనియర్, ఇప్పుడు చాలామంది ఉండుంటారు. అయినా మన ఏజ్ తోటి ఈ జర్నలిజం మీడియాలో మానేసి ఉండొచ్చు. ఆ రోజు ఉండేటువంటి మీడియా యొక్క కార్యక్రమాలు కానీ, మీడియా యొక్క ఫలితాలు కానీ, మీడియా యొక్క రోల్ కానీ, మీడియా చేసేటువంటి ఆ యొక్క సమాజం గురించి చేసేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకి కారణమైనటువంటి మీడియా. ఆ విధంగా ఆ రోజు మీడియా ఉండేది. ఎవరికి రిపోర్ట్లు కానీ, అదేవిధంగా మేనేజ్మెంట్ కానీ ఏం స్వార్థం ఉండేది కాదు. మనం చాలామంది చదువుకున్నాం, మీరంతా జర్నలిజంలో చాలామంది చదువుకుని ఉంటారు. మన స్వాతంత్రం వచ్చినప్పుడు మీడియా మేజర్ రోల్ ప్లే చేసింది స్వాతంత్ర ఉద్యమంలో. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఆ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమం అని చెప్పినప్పుడు మీడియా రోల్ చాలా పెద్దది. అంటే సమాజాన్ని చైతన్యవంతం చేయడం, తప్పు చేసేటువంటి వాళ్ళని ఎత్తి చూపించడం, అది మీడియాకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఆ లక్షణంలోనే రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారంగా మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. చాలామంది అన్నారు ఆర్టికల్ 19 మీకు అప్లై కాదు మీడియాకి అనేటువంటి కొంతమంది వాదించారు. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంక్లూడ్స్ మీడియా అనేది. అంతేత మీడియాకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ రోజుల్లో సుప్రీంకోర్టు చాలా క్లారిఫై చేసింది. అంటే తెలంగాణలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ మీడియా ఉండేటువంటి ఆ స్వేచ్ఛ కానీ, అదేవిధంగా ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, అదేవిధంగా ఇవన్నీ చూస్తే అప్పుడు పెద్దగా ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఏదో కొన్ని 3-4 పెద్దవాళ్ళు ఉండేవి. అప్పుడు అంత ఎలక్ట్రానిక్ మీడియా లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా పెరిగినప్పటికీ కూడా ప్రింట్ మీడియాకి పెద్ద ఏమీ తక్కువ జరగలేదు. ప్రింట్ మీడియా ఎప్పుడు కూడా ప్లే చేస్తున్నాం, గ్రేటర్ రోల్ ప్లే చేస్తున్నాం. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలంటే ప్రింట్ మీడియా చేయాలి. మంచి మంచి ఆర్టికల్స్ రావాలి. ఎందుకు రావాలంటే ఒక వ్యక్తిని పొగడటానికి కాదు,
సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి మాపు చేయడానికి ఎవరు మాపు చేయాలి? రూలింగ్ పార్టీలు మాపు చేయాలి, లేకపోతే పొలిటికల్ పార్టీలు మాపు చేయాలి, లేకపోతే పొలిటీషియన్స్ దాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రప్రదంగా చేసేటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని బయటికి తీసుకొచ్చే సందర్భం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ రోజున అట్లా ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే కొంత చేంజ్ వచ్చింది, మీడియా యొక్క బిహేవియర్లో కొంత చేంజ్ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడడం లేదు. అంటే ఒకదాన్ని ఒక డామినేట్ చేస్తున్నాయి. ఈ డామినేషన్ చూస్తే మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఆల్మోస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రింట్ మీడియా పొద్దుకు వస్తుంది కానీ మన న్యూస్ రాదు, ఒక రోజు గడిచిపోద్ది జరిగింది. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ కానీ లేకపోతే లోకల్ ఛానల్స్ ఏమైనప్పటికీ కూడా అమెరికాలో ఈ రోజు ట్రంప్ ఏమన్నాడంటే మరి 2 నిమిషాల్లో మాకు వస్తుంది న్యూస్, లేకపోతే ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో మాకు వస్తుంది న్యూస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఇమీడియట్గా ఒక క్షణాల్లో వచ్చేటువంటి ఉపయోగపడుతుంది ఎలక్ట్రానిక్ మీడియా. ఈ రెండు కూడా ప్రధానమైన భూమికలు పోషిస్తూ ఉన్నాయి సమాజానికి సహాయం చేస్తున్నాయి, సమాజంలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటానికి కారణం అదే. ప్రజాస్వామ్యంలో 3 భాగాలు, ఎగ్జిక్యూటివ్ ఉంది, లెజిస్లేచర్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, 4 మీడియా ఉంది. ఈ 4 వర్ణించారు. 4 అంచేత ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. అంతే మీకు మీడియాకి అన్నింటికంటే కోర్టులు ఉంటే కోర్టులు వాళ్ళ యొక్క చట్టాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలో వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు, వాళ్ళ బాధ్యత ఇది. ఒకవేళ తప్పుడు చట్టాలు కానీ శాసనసభలు కానీ గవర్నమెంట్ కానీ చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ లెజిస్లేచర్ కానీ చేసినప్పుడు దాన్ని చెక్ పెట్టేది కోర్టు చెక్ పెడతాయి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు రాజ్యాంగంలో. అదేవిధంగా కోర్టులు అన్నీ ఏవైనప్పటికీ కూడా మీడియాకి ఇంకా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే సమాజం ముందుకెళ్ళడానికి బాగుపడటానికి ఉపయోగపడతాయి. ఆ విధమైనటువంటి మార్పులు 2 మార్పులు నేను చూశాను నా లైఫ్లో. 3వది రీసెంట్గా చూస్తే సోషల్ మీడియాకి మన దగ్గరే కదా, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకి కళ్యాణ్ లేవు. ఎవరు సోషల్ మీడియా రాస్తున్నారు, ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు, ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు అంటే ఎవరికి తెలియదు. మన దురాని గారు ఉన్నారు సోషల్ మీడియాకి గుర్తించి వాళ్ళు కూడా అక్రిడేషన్ అయ్యే వాళ్ళని. అసలు అలా ఎవరు చేస్తున్నారో గుర్తింపే లేదు. గుర్తింపు ఉంటే వాళ్ళు చేసేటువంటి చాలామంది అంటే కొన్ని మంచిగా కార్యక్రమాలు చేయొచ్చు, కొన్ని మంచి పోస్టులు పెట్టచ్చు. కొన్ని ఏంటంటే ఎదుటి వాడిని విమర్శించడం, లేకపోతే ఎదుటి వాడిని దూషించడం, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, లేకపోతే ఫ్యామిలీని అసాసినేట్ చేసే పరిస్థితిలో ఆ ఫ్యామిలీ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే పరిస్థితుల్లో కొన్ని సోషల్ మీడియా మన దగ్గర కాదు, ఆల్ కంట్రీస్ ఇంచుమించు మనకుంటే 194 కంట్రీస్లో ఇదే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాకు అన్ని ప్రపంచ దేశాలు కూడా తలపగలుగుతున్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలంటే ఎవరికి ఏమీ బోధపడడం లేదు. ఇది చేయగలిగింది అంటే పోలీసులు పోయి కేసులు పెడతారు అనుమానం వస్తే. చట్టరీత్యా వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఒక ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియానే ఎక్కువ చూడడం మొదలెడుతున్నారు తప్ప పొడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. అసలు మీడియా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, లేకపోతే నాయకులు ఏం చేస్తున్నారు, ఇవి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇంకేంటంటే తాత్కాలికమైనటువంటి న్యూస్ గురించే ఈనాడు జనం పొడవాళ్ళు కానీ ఆధారపడుతున్నారు. ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. అందుకని ఈనాడు క్రిటిక్స్ ఉన్నారు, చాలామంది క్రిటిక్స్ ఉన్నారు మీడియా మీద. వాళ్ళంతా మీడియా గురించే వాళ్ళు పాటుపడతారు. ఎందుకంటే మీడియా సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోయినట్లయితే సమాజం కూడా అదే రాంగ్ లైన్లో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు చెప్పారు, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని బేస్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంచుమించు అందరూ కూడా రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓహో ఇది జరిగింది అనమాట అంటారు. లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పోవడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్స్ కూడా పాడైపోతాయి. అంతేకాక ఇటువంటి పరిస్థితుల్లో మీడియా గ్రేటర్ రోల్ ప్లే చేస్తుందా,
లేకపోతే వాళ్ళ సెల్ఫిష్ రోల్ ప్లే చేస్తున్నారు అనేటువంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను దాదాపు ఇంటర్నేషనల్ పేపర్లు చదువుతాను, నేషనల్ పేపర్ చూస్తాను, టీవీ చూస్తాను, అన్నీ చూస్తాను. పొద్దున్న లేచి నేను 2 గంటలు ఊరికి పేపర్ చూడటానికి కేటాయిస్తాను. పొద్దున్న లేచి బుక్లో రాసుకుంటాను. మేము ఇంకా తెలియదు, మొన్న ఓన్లీ 42 years నా ఎక్స్పీరియన్స్ బుక్కే రిలీజ్ చేశాం. పొలిటికల్ ఇంకా 2 బుక్కులు రాశాను. యనమల కలవని 2 బుక్కులు ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేయాలి. అంచేత ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయ్యే ఆర్టికల్స్ అన్నీ కూడా, అవి కూడా అలా రిజర్వ్లో పెట్టాను. నేను కూడా రాస్తాను. ఎంచేతంటే నాలెడ్జ్ అనేటువంటి మనం రాసుకోవటానికి కాదు, అది ఎవరైనప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పులు ఎత్తి చూపించేటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది, రిపోర్టర్లకు ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు ఉంటుంది. ఇంకా బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రసీ రూల్ ఆఫ్ లా ప్రకారంగా నడవాలి. గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు నడవటానికి లేదు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలి. కోర్టులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేదంటే చట్టాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి, చట్టం ఎలా సమాజానికి ఉపయోగపడుతుంది, చట్టం రాజ్యాంగానికి అనుకూలం కాదా అనేటువంటిది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు, అప్పుడు జడ్జిమెంట్లు ఇస్తారు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ అంటే బ్యూరోక్రసీ, తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత నా పొలిటికల్ లైఫ్లో ఈ 3 రకాలు చేంజ్ వచ్చింది. భవిష్యత్తులో ఇంకేం చేంజ్ వస్తుందో ఎవరు ఊహించలేదు. ఎంచేతంటే ఇప్పుడంతా కూడా ఈ యొక్క ఇన్నోవేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ఈనాడు నేను మరొకటి చూసింది ఏంటంటే, మరొకటి పూర్వం సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు ఎత్తి చూపించడానికి మీడియా ఎక్కువగా పనిచేశారు. నా ఒపీనియన్లో మీడియా ఇప్పుడు తక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి, అదేవిధంగా రకరకాలైనటువంటి విమర్శలకి ప్రాధాన్యత ఉందేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా అంత యునైటెడ్గా లేదు, మనకి అందరికీ తెలుసు, అంత యునైటెడ్గా లేదు. ఒక సెక్షన్ ఒకవైపు, ఒక సెక్షన్ ఒకవైపు. ఎప్పుడైతే డివిజన్ వచ్చేసిందో ఒకరొకరు పొగుడుకుంటే ఇంకొకరు పొగుడుతున్నారు. ఈ నేను పొగిడాను కదా, నేను ఇప్పుడు సుధామూర్తి అంతా పొగిడాను, ఆయన పొగిడాను కదా, నేను ఏం చేస్తున్నాను, ఇంకో తప్పు చేశాననుకోండి, అది నాకు నష్టం, సమాజానికి కూడా నష్టం. నేను మీ దగ్గరే కాదు, ఆల్ సీనియర్ రిపోర్టర్స్ నా దగ్గర చెప్తాను, మీ వల్ల నష్టపోతుంది రాజ్యం ఉంటాను. ఎందుకంటే మనం ఉన్నట్టుగా చెప్పలేకపోతే దానికి అనేక కారణాలు ఉన్నాయి. పాపం నేను ఇంకా శ్రద్ధగా అంటాను, అసలు మా స్వాతంత్రం గురించి, మా ఫండమెంటల్ రైట్ గురించి మీరు పోరాడతారు రిపోర్ట్స్, మీ ఫండమెంటల్ రైట్ గురించి మీరు ఎందుకు పోరాడండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇప్పుడు చట్టం అయిపోయింది. నేను మీ దగ్గర కాదు, చాలా సీనియర్ రిపోర్టర్స్ దగ్గర, మా హిందూ ప్రసాద్ గారు, అదే సుందరం ఇండియన్ ఎక్స్ప్రెస్, కోనే శ్రీనివాసరావు, ఇప్పుడు దీంట్లో ఉన్న సాక్షిలో, వీళ్ళంతా ఇప్పుడు సీనియర్ రిపోర్టర్స్ మొత్తం, వీళ్ళంతా కూడా బ్యూరోస్ వస్తే నేను చెప్పేవాళ్ళు, ఎందుకంటే మా గురించి పోరాడతారు, అసలు మీకు ఫండమెంటల్ రైట్ ఉందా లేదా మీరు చెప్పండి అని. అందుకని నాతో బాగా చదువుగా ఉంటారు వాళ్ళు, చాలా చదువుగా ఉంటారు, ఎప్పటికీ చదువుగా ఉంటారు, ఏ ఛానల్లో పని చేసినా ఎక్కడ పని చేసినా కూడా. అసలు ఏంటంటే మీరు ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. పూర్వం మీరు చూస్తే స్వాతంత్ర ఉద్యమాల టైంలో రిపోర్టర్దే ఇండిపెండెంట్ అథారిటీ, మీకు నాకంటే బాగా తెలుసు. రిపోర్ట్ ఎదురైతే అదే పబ్లిష్ అయ్యాలి. ఇప్పుడు మీరు రిపోర్టర్ రాస్తే డెస్క్లో మారిపోద్ది, ఏం మారిపోద్దు తెలియదు. ఇది జరుగుతుంది అంతా, నేను ఇంట్లో మాట్లాడుతున్నా, డెస్క్లో మారిపోద్ది. డెస్క్ ఎవరి కంట్రోల్ ఉంటే మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంటే ఎవరు యాడ్స్ ఇస్తే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. అంటే వాళ్ళు మరి యాడ్స్ ఇచ్చినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఈ వేడాలి ఎన్డీటీవీ ఎవరి చేతిలో ఉంది, ఆర్టీవీ ఆర్ ఛానల్ ఎవరి చేతిలో ఉంది, ఇంగ్లీష్ ఛానల్ కూడా అలాగే ఉంది. తెలుగు ఛానల్స్ అయితే పార్టీ ఒక ఛానల్ పెట్టుకుంటుంది, ఏ పార్టీ ఆ పార్టీ ఛానల్ పెట్టుకుంటారు. అసలు పొలిటీషియన్స్ ఛానల్స్ మెయింటైన్ చేస్తే స్వచ్ఛత ఎట్లా వస్తుంది మీరు ఒకసారి ఆలోచించారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, పొలిటీషియన్ అనేటువంటి వాడు డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులతో ఛానల్ పెట్టి పేపర్ పెడితే దాంట్లో ఇంకా ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ కోల్పోతాను. రిపోర్టర్స్కి ఏమి ఉంటుంది, మీకు రిపోర్ట్స్ ఊరికే వచ్చేది మా దగ్గర మనం భయపెట్టి రాసుకోవడం పంపించడం అంటే
మీకు కాకుండా డస్ట్లో మాట్లాడాలనుకోండి, అది మారిపోతుంది, మీకు మళ్ళీ తయారు అవుతుంది. ఇవి జరుగుతున్నాయి. నేను ఊరికే మాట్లాడాను. అంచేత ఏంటంటే నేను మొదటి నుంచి ఆర్గ్యూ చేసేది ఏంటంటే మళ్ళీ ఇంకొక ఆర్టికల్ రాస్తున్నాను నేను ఈ మీడియా మీద. ఇంచేతంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి మంచిది అయ్యి ఉండొచ్చు. అంటే ఈ రోజు ఏంటంటే పొలిటికల్గా పూర్వం చూస్తే యాడ్స్ మీద, ఆదాయాల మీద పెద్ద బాధపడేవారు కాదు. వాళ్ళు రిపోర్టర్స్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండేది, ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళు ఏం చేస్తే పబ్లిష్ అయ్యేది. మీకు కృష్ణాపత్రిక, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి, ఆ రోజు ఉన్నటువంటి పత్రికలు మీరు చూస్తే ఆ పేపర్లో పాతేవాళ్ళు చూస్తే తెలుస్తుంది. కానీ ఈరోజు రాస్తున్నారు కొంతమంది, రాస్తే మాత్రం మనకి అది స్వచ్ఛత రాదు. ఎందుకు రాదంటే మనీ మేనేజ్డ్ మీడియా అయిపోయింది, ఇష్యూ మేనేజ్డ్ మీడియా పోయింది. ఎప్పుడైతే మనీ కంట్రోల్ మీడియా కూడా వచ్చిందో అట్లాగే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అంత మనీ ప్రభావం అసలు ప్రజాస్వామ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో వాళ్ళ వర్గానికి అవకాశాలు లేకుండా పోతాయి. ఇది ఒక సపరేట్ టాపిక్. అంచేత మీడియాలో ఎప్పుడైతే ఈ డబ్బుల ప్రమేయం, ఈ ఇన్వెస్ట్మెంట్ బయటికి చూస్తే అంబానీ దేంట్లో పెట్టాడు, ఎన్డీటీలో అంబానీ పెట్టాడు. అంటే అంబానీ చెప్పినట్టు ఏమంటే ఎన్డీటీ ఎవరు చెప్పినట్టు మీరు చెప్తే ఇటువంటి పెద్ద పెద్ద అంతా సంపాదించినటువంటి అంతా కూడా మీడియాలో వేరే వ్యాపారాలు చేసుకుంటే మనకు అభ్యంతరం లేదు. మీడియా మెయిన్ ఫోర్త్ స్టేట్లో ఉన్నటువంటి మీడియాలో ఈ కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తిరిగి తెప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు దే హావ్ టు డిపెండ్ అపాన్ గవర్నమెంటే ప్రమాణం చేస్తుంది. ఒక గవర్నమెంట్ లైబ్రరీ పెట్టుకుంటే గవర్నమెంట్ ఏదో స్కీమ్ ఇస్తుంది, దానివల్ల వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇది ఆర్ ది ఫ్యాక్ట్స్. దీంట్లో దాచుకునేది ఏమి లేదు. ఎవరన్నా వాళ్ళు నన్ను తిట్టుకుని రాసుకున్నా మీరు, లేకపోతే పొగుడుతున్నా చేసినప్పుడు కూడా నాకు ఇంత ముందు కూడా మన కంబైన్ జిల్లా ఉన్నప్పుడు నేను వచ్చి ఇదే మాట్లాడాను. ఆ రోజు కూడా కాకినాడలో మీటింగ్ అయింది. అంచేత ఏంటంటే ఇప్పుడు సమాజం బాగుపడాలని ప్రతి ఒక్కరు అంటారు. సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు పోవాలని ప్రతి ఒక్కరు అంటారు. పేదరికం పోవాలని ప్రతి ఒక్కరు అంటారు. అదేవిధంగా సమాజం నుండి అసమానతలు పోవాలని ప్రతి ఒక్కరు అంటారు. ఎవరు కృషి చేస్తున్నారో కరెక్ట్గా ఆ కృషి చేస్తే మన దగ్గర డబ్బులు ఉన్నాయా, ట్రెజరీలు ఉన్నాయా, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. ఇవి మానేసి ఆ పార్టీలో ఈ ప్రభుత్వం ఈ పార్టీలో ఆ పేపర్లో, అదేవిధంగా మనకి ఇష్టం లేకపోతే ఒకటి, ఇష్టం ఉంటే ఒకటి, ఈ విధమైనటువంటి దారిలో కానీ మీడియా వెళితే అసలు సమాజంలో కృషి చేసింది ఎక్కడ అవుతుంది, సమాజం గురించి తెలుసుకున్నది ఎక్కడ అవుతుంది. అంటే నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నాకు అంతా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే నాకు పదవి నేను విన్నాను, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి అంతా మంచిగా ఉందంటే అవుతుంది. అలాగే ప్రతిపక్షం గవర్నమెంట్ అన్ని తప్పులు చేస్తుంది, రేపు నాకు సీట్ రాకపోద్దా, ఆ కుర్చీ నాకు రాకపోద్దా అని వాళ్ళు ఉంటారు. కానీ మధ్యలో నిండిపోయేది సమాధానం చూసేది ఒక మీడియా ఒకటి అనేటువంటి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ మీడియా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ సమాధానానికి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రతిపక్షానికి ఇవ్వాలి, మిగతా సెక్షన్స్ అన్నింటికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అందరూ కలిసినప్పుడు సమాధానం మార్పు జరగడానికి ప్రధానంగా నిస్వార్థంగా కృషి చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక్క మీడియా ఒకటి అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆయన ఎంతవరకు సాధ్యపడుతుందో అతను వేకెన్సీ ఎంతవరకు సాధ్యపడుతుంది. ఈనాడు చూడండి పేపర్లు, నేను పొద్దుటే లేచి ఇంగ్లీష్ చదువుతాను, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాను, హిందూ చదువుతాను, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చదువుతాను, ఫైనాన్షియల్ టైమ్స్ చదువుతాను, ఇవన్నీ మొత్తం అన్నీ చదువుతాయి. ఇవన్నీ చదివి మరి ఎకనామిక్స్ చదువుతాను, తెలుగు పేపర్లు అన్నీ చదువుతాను, సాక్షి పేపర్ కూడా చదువుతాను. ఎందుకంటే మమ్మల్ని ఏమనుకుంటున్నా తెలియాలి కదా అసలు ఆ పేపర్లో. అంటే చాలా మంది చదవరు, అది మన పేపర్ కదా అని పక్కన పడేస్తారు. నేను కంపల్సరీ చదువుతాను. గవర్నమెంట్లో ఉన్నప్పుడు చదువుతాను, గవర్నమెంట్లో లేదు చదువుతాం. అలాగే చదువుతాను, ఈనాడు చదువుతాను, అన్నీ చదువుతాను, పేపర్ చదువుతాను అన్నీ. ఏంటంటే చదివితేనే మనకి నాలెడ్జ్ వస్తుంది, మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏమైనా సెపరేట్ చేసుకోవడానికి కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను పేపర్ పెట్టుకుని నా పేపర్ ద్వారా నన్నే పోయించుకుంటే అంతా బాగుందామో అనుకునేది ఏంటి అనుకుంటాను. అలా అనుకుంటే అది నష్టపోతే సమాజం నష్టపోతుంది. మనమే నాకైతే డబ్బులతో రావచ్చు కానీ అది కరెక్ట్ కాదు. అంతే మీడియా అనేటువంటి గ్రేటర్ రోల్ ప్లే చేసిన డెమోక్రసీని రక్షించగలిగితేనే, ప్రజాస్వామ్యం కాపాడగలిగితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరగాలనుకున్నప్పుడు మీడియా ప్రధానమైన రోల్ ప్లే చేయాలి.
ఈనాడు పేపర్లో ఏమైనా చూస్తే ట్రంప్ గారు షీఎంజీకి ఉన్నాడు, షీఎం ట్రంప్ని తిట్టాడు, ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది, ఈ ట్రేడ్ వార్లో ఈ టారిఫ్ వార్లో మిలియన్ చెప్పడానికి రేపు థర్డ్ వరల్డ్ వార్ వచ్చిన ఆశ్చర్యపోకండి మీ మీడియా రాస్తాం అంటే ముందే బయటకే జనాన్ని దేశాన్ని అంటే ఎందుకు రావాలి, వార్లు ఎందుకు రావాలి, వార్లు వచ్చి రాజ్యాలే పోయాయి, వార్లు వల్ల నష్టపోయాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది? ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళకున్న ఖజానంతా ఖర్చు పెట్టేస్తారు. తినడానికి గుండు కూడా లేకపోతే ఒక్కసారి తీసుకోవడానికి రెవల్యూషన్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. అంతేకాంటే వీలైనంత వరకు కూడా సాంకేతికమైన వాతావరణంలో ప్రజలు దేశం రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కరించడానికి దానికి మీడియా కృషి చేయాలి. అంటే రెచ్చగొట్టడానికి మీడియా కృషి చేయకూడదు. అది స్థానికంగా నియోజకవర్గం అనండి, గ్రామం అనండి, ఇంకొకటి అనండి, దానికి సూచనప్రాయంగా మీరు రాయగలిగితే ఆ సూచనప్రాయంగా రాసినటువంటి ప్రభుత్వం దాన్ని సిన్సియర్గా తీసుకుంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడతాయి. అట్లాగే ప్రతిపక్షం కూడా సిన్సియర్గా తీసుకోవాలి. అంతేగాని మనం టికెట్ కానీ మానవులు నన్ను తిట్టి నన్ను తిట్టడానికి అనేటువంటి సిద్ధాంతాలతో వెళ్తే మాత్రం రాజకీయాలు చెడిపోతాయి. ఒకే చాలా మంది చెడిపోయి నేను 83లోకి ఇప్పుడు చూస్తే రాజకీయాల్లో ఎథిక్స్ కూడా పోయాయి. ఒకరంటే ఒకటి గౌరవం లేదు, ఏమీ లేదు. ఒక మనీ మాత్రం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కూడా దగ్గరలోనే నేను అనుకుంటున్నా మనీ కూడా ప్లే చేసేటువంటిది తగ్గిపోతాయి రాను రాను కూడా. ఎందుకంటే ఒక రకమైనటువంటి విప్లవం రాజ్యాల్లోనే విప్లవాలు వచ్చాయి. మనకు రావడానికి ఎట్లా దగ్గరే పెద్ద విప్లవం వచ్చింది. ఎట్లా మీరు ప్రపంచం అంతా మూడించి అనుకున్నారు, పరిపాలించవచ్చు అనుకున్నారు, అలాంటి సూసైడ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేంటే ఎవరు కూడా డిక్టేటర్గా ఎన్నటువంటి వాళ్ళు, ప్రజలను విమర్శించిన వాళ్ళు, ప్రజల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా రాజ్యాంగ సమస్యలను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సర్వే కాదు. అంతేత మనకి మీడియా కానీ, ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, నాయకులు కానీ ఏ సంస్థ అయినప్పుడు కూడా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడిస్తేనే అది మెప్పు పొందుతాయి తప్ప లేకపోతే ఆ మెప్పు ఉండేటువంటి అవకాశం లేదు. మీడియా ప్రధానమైనటువంటి ఫోకస్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి అంత స్వాతంత్రం ఎందుకు ఇచ్చారంటే మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా సమాజం గురించి, ప్రజల గురించి పాల్పడాలనేటువంటి స్వాతంత్రాన్ని మీకు ఎవరికి లేనటువంటి స్వాతంత్రాన్ని మీకు ఇచ్చారు. అంతేత ఆ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవ, ప్రజల మధ్య సంఘం మధ్య ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా మన ధరణి గారు 4 సమస్యలు చెప్తారు. మన సుబ్బారావు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఆనాడు మేనిఫెస్టో తయారు చేసిన వాళ్ళు నేనున్నా, చైర్మన్ కూడా నేనే. అప్పుడు మొన్న 23లో ఈ జనరల్ ఇన్సూరెన్స్ అని పెట్టాము. అంతేకాక మొత్తం అందరికీ కూడా ప్రజలందరికీ దీంట్లో మీది హెల్త్ ఇన్సూరెన్స్ జర్నలిస్ట్కి అనేటువంటి ఒక సమస్య చెప్పారు. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ అనేటువంటి మొదటి నుంచి కూడా ఉంది. 100 కోట్లు అనేటువంటి నాకు కాలం శ్రీనివాసులు వచ్చారు బడ్జెట్ తయారు చేసాడు. ఇలా జర్నలిస్ట్ 100 కోట్లు ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని అన్నాడు. సార్ కూడా చెప్పినట్టున్నారు. వస్తే సరే 100 కోట్లు పెడదామని అప్పుడు 100 కోట్లు పెట్టాం. అది కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలనేటువంటి సుబ్బారావు గారు చెప్పింది. అదేవిధంగా అక్రిడిటేషన్ కాదు బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ. వితౌట్ విచ్ నో జర్నలిస్ట్ విల్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఎనీ బెనిఫిట్. అంటే అది మీకు అసలు కూర్చోటానికే రిపోర్టర్గా చాలా గొడవలతో ఉంటుంది. నాకు అసెంబ్లీలో చూసాను స్పీకర్గా ఉన్నప్పుడు అందరినీ ఎలా చేయలేము కొంతమంది అంటారు, అక్రిడిటేషన్లో ఎలా చేయలేము కొంతమంది అంటారు, ఎలా చేసేమో ఒక్కొక్కరు 25 30 పేర్లు ఇస్తారు. ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. అక్రిడిటేషన్ కార్డ్స్ కూడా ఇది ఒకసారి జిల్లాలోనే ఇస్తారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వాలి. దాన్ని కూడా అదేవిధంగా కరోనా టైంలో చనిపోయినటువంటి వాటికి ఆర్థికపరమైనటువంటి సహాయం కావాలన్నారు. ఈ 4 ఇష్యూస్ మీద కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడతాం. సీఎం గారిని కలిసినాం, సీఎం గారితో పర్సనల్గా మాట్లాడి నా వంతు నేను తప్పకుండా మీ అభివృద్ధికి కృషి చేస్తాను. ముందుగా సార్ గురించి 2 ముక్కలు మాట్లాడాలంటే సార్ కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడైనా మనం ఏదో ఒక ఫీల్డ్లో వచ్చామంటే అందులో ప్రతి స్టెప్ నుంచి ఎదిగి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగిన పర్సన్నే మనం మన ఇన్స్పిరేషన్గా పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి చెప్పాలంటే నాకు గురువు గారు అని చెప్పాలని తీసుకుంటున్నానండి ఆయన్ని. ఎందుకంటే కౌన్సిల్లో మాట్లాడినప్పుడు కానీ దాని ముందు స్పీచెస్ కానీ నేను చాలా పెట్టుకుని చూసాను. అంటే సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది పాయింట్ టు పాయింట్ మాట్లాడిన ఓన్లీ వ్యక్తి మన సార్. సో నేను
అది అంటే సార్ మీకు పాదాభివందనాలు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ప్రజెంట్ చేసే దాంట్లో సొల్యూషన్ ఎలా తీసుకొస్తామన్న దాని మీద మనం వర్క్ చేయాలండి ఎప్పుడైనాని. సో సార్ ద్వారాగా నేను చాలా తెలుసుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా సార్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ చేస్తాను. బేసికలీ మన ఎవ్రీడే లైఫ్ అన్నది బాగా ఇంపాక్ట్ అయ్యేది మీడియాతోనే. అంటే పొద్దున్న లెగిస్తే ఎవరు తోచిందంటే వాట్సాప్ ద్వారాగా కొంతమంది, లేదా న్యూస్ పేపర్ ద్వారాగా, లేదంటే టీవీ ద్వారాగా అందరూ కూడా వరల్డ్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేస్తాం ఎవ్రీడే. మరి దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగ వస్తుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద జర్నలిస్ట్ ద్వారాగానే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ది ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కనెక్టివిటీ అనమాట. అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారాగానే మనం ఎడ్యుకేట్ అవుతాం. దాన్నే మనం సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా మన మాటలు మనం లేదు టీవీలో ఇలాగ వచ్చింది, లేదు ఈ వాయిస్ మనం ఇలా అంటే మీది అంత రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. సో ఎక్కడైనా ఏదైనా స్తంభించిపోయినా అది రెయిన్స్ అవనివ్వండి, కరోనా టైంలో అవనివ్వండి, ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా సరే ఏదైనా స్తంభించవచ్చు. కానీ జర్నలిస్ట్ యొక్క డ్యూటీస్ మాత్రం ఎప్పటికీ ఆగలేదు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ప్రొఫెషన్ విచ్ యువర్ చోజన్ అండి. మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎందుకంటే మీరు లేదే ప్రపంచం ఒక కనెక్టివిటీ అన్నది ఆగిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టేట్ అవనివ్వండి, లోకల్ అవనివ్వండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే యూ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సార్ ఉన్నారు చూసుకోవడానికి. మేము ఇప్పుడిప్పుడే వచ్చాము. ఆయన ఆశీస్సులతో ఏదైనా చేయగలిగితే తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇక్కడ విమెన్ చాలా తక్కువ ఉన్నారు. ఐ ఫైండ్ నాకు తెలిసిన విమెన్ జర్నలిస్ట్ ఓన్లీ నందిని. 4 years తను చూస్తున్నాను. అలాగే ఇంకొక ఆమె ఉండాలి. సో ఐ విష్ వాళ్ళ సంఖ్య కూడా పెరగాలని అనుకున్నాను. ఎందుకంటే విమెన్ అన్నది జెంట్స్కి ఒక ప్రొఫెషన్గా తీసుకొని రావడం అవుతుంది. కానీ లేడీస్కి ఏమవుతుందంటే ఫ్యామిలీని చూసుకొని దాని తర్వాత ప్రొఫెషన్ అంటే బోత్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో కంగ్రాచులేషన్స్ నందిని ఆల్సో ఫర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. అలాగే మీ అందరు కూడా ఒక్కొక్క బాధ్యత అంటే డాక్టర్ ఒక రోల్. సోదరి పద్మశ్రీ గారికి, సుబ్బారావు గారు, ఐవి సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు వారికి, నగేష్ గారికి, మీ అందరం కూడా పేరు తెలియదు కానీ అందరికీ మీ అందరికీ వచ్చిన పేరు మేసాలరాజు గారు, శివ గారికి, అలాగే శ్రీరామూర్తి గారికి, వేదిక ముందు ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో ఈరోజు వారి మహాసభ ఏర్పాటు చేసుకోవడం, దానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మరి ప్రజాస్వామ్యం కానీ పార్లమెంటు కానీ ఇంత బలంగా ఉందంటే దానికి ప్రధాన భూమిక జర్నలిజం కూడా అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నిజాయితీగా నిర్భయంగా మరి ప్రజల పక్షాన నిలబడి వార్తల్ని మరి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ నుంచి కూడా ఏ చిన్న వార్త వచ్చినా అది రాజకీయ నాయకుల మీద అవ్వచ్చు, అధికారుల మీద అవ్వచ్చు, ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని వెంటనే స్పందించి దాని మీద మరి చర్యలు తీసుకునే విధంగా మరి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ప్రాధాన్యత ఇస్తారు. మీ ఒక వార్త వచ్చిందంటే దాంట్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా భయం లేకుండా మరి ప్రచురించే మరి గతంలో ఉండేది. భవిష్యత్తులో కూడా ఏ పక్షాన నిలబడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల్ని, అలాగే ఎక్కడైనా అవినీతి జరిగినా అన్యాయం జరిగినా ఎప్పటికప్పుడు నిజాయితీగా తెలియజేసే వ్యవస్థ. మేమందరం కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం, గౌరవిస్తాం. అదేవిధంగా పెద్దలు యనమల రామకృష్ణ గారు మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు. మన ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి మనందరం కూడా చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. నాకు ఆయనతో గత 30 సంవత్సరాల నుంచి కూడా చాలా అనుభవం ఉంది. మరి ఈరోజు రాజకీయాల్లో ఎంతో కొంత విలువలతో మరి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో
మా గురువు గారు యనమల రామకృష్ణ గారు. ఆయన్ని మాలాంటి వ్యక్తులను ఎన్నో వేల మంది, వందల మందిని మరి తయారు చేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన ఫాలోవర్స్గా మరి ఆయన పార్టీకి ఎంత నిజాయితీగా, నిబద్ధతతో, నీతి నిజాయితీలతో పనిచేశారో మేము కూడా ఆయన వారసులుగా మరి అంతే నిజాయితీగా పనిచేస్తాం. అదేవిధంగా ఆయన చాలా విషయాలు మాకు ఆయన నుంచి ఎన్నో విషయాలు ఒక్క కాదు, ఆయనతో కూర్చున్న ప్రతి సందర్భంలో కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే 60 సంవత్సరాల నుంచి ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు మిమ్మల్ని కలుస్తున్నారు. ఆయన ఇప్పుడు మాకు జాతీయ అధ్యక్షులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి ఆయన జాతీయ అధ్యక్షులు. ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ మీడియా అకాడమీకి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. మీకు ఆయన ద్వారా కూడా అనేక సందర్భాల్లో మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కలవటం, అనేక సందర్భాల్లో జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ వాటికి సంబంధించి ఫైనాన్స్లో క్లియరెన్స్ లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మీరు క్లియరెన్స్ తీసుకోవడం లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. సార్, రాష్ట్ర విభజన తర్వాత మేము రాష్ట్ర విభజన సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ మన వర్కింగ్ జర్నలిస్టులకి ఉద్యోగులు రకంగానే హెల్త్ స్కీమ్ కావాలని కోరటం జరిగింది. అప్పుడు మన ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఒక దశకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ అయిపోవటం, ఎలక్షన్ జరగడం, కొత్త రాష్ట్రం ఏర్పడింది సార్. ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందే చంద్రబాబు గారిని కలిసి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులు కూడా మీరు ప్రత్యేకంగా చూసి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం చెప్పడం జరిగింది. 2015 జనవరి 26వ తేదీ మరోసారి జెండా వందన కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడటం, ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పి హెల్త్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు హాస్పిటల్స్లో సహకరించబడినప్పటికీ గత 5 ఏళ్ల కాలంలో అయితే ఆ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చాలా ఇబ్బందులు పడ్డాం. ఇటీవల సత్యకుమార్ గారిని కలిసి మేము దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఒక ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి, జర్నలిస్టుల నుంచి, అలాగే ఐఎన్టీఆర్ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని హాస్పిటల్లో జర్నలిస్టులకి ఈ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పర్యవేక్షణ కమిటీ నేమని కోరాం సార్. అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా 2016 మే 5 రోజు రాజమండ్రిలోనే జర్నలిస్టులకు కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం కలిసి గట్టిగా మాట్లాడాక చంద్రబాబు గారు విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి మనల్ని అందరూ పిలిచి మన ద్వారానే హెల్త్ స్కీమ్ ప్రారంభిస్తూ ఆ సభలో జర్నలిస్టులకి యాక్సిడెంటల్ పాలసీ అని ఒక పాలసీని అనౌన్స్ చేశాడు సార్. సంవత్సరానికి 400 కట్టాలి, 200 మనం కడతాం, 200 ఐఎన్టీఆర్ ద్వారా గవర్నమెంట్ కట్టింది. 400 కడితే ఒక జర్నలిస్ట్ చనిపోతే వెంటనే ఆ ఫ్యామిలీకి 10 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది, 10 లక్షలు. 2016 నుంచి 19 దాకా జరిగిందండి. 2019 ఏర్పాటు చేసుకుని ఈరోజు ఎవరిని తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి వ్యక్తిని, ఎంతో అనుభవం వ్యక్తిని ఈవేళ దీన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు ఈ జర్నలిస్ట్ సంఘానికి యనమల రామకృష్ణ గారిని ఎన్నుకున్నందుకు మరొకసారి ఈ జర్నలిస్ట్ సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ ఏంటంటే మేము ఏమైనా ప్రోగ్రాం పెడితే టైం అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మొట్టమొదటిగా మాట్లాడేది. కానీ ఇవాళ యనమల రామకృష్ణ గారు 2 గంటల నుంచి వస్తా ఉంటుంది, ఆగండి అని మీరు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా ఏంటంటే టైం అయిపోతున్నా సరే మేము మిమ్మల్ని ఒత్తిడి చేయలేదు. రామకృష్ణ గారు అంత ఓపికగా ఉన్నారు. 12 గంటలకంటే ఆయన టైమింగ్స్ ఉంటాయని భోజనం చేసేస్తారు. ఆయన టైమింగ్స్ ప్రకారం, ఆయన పద్ధతి ప్రకారం మీటింగ్లు కాదు ఎక్కడ కూడా ఆఖరి క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని లంచ్ టైం అయిపోయినట్టు వెళ్ళిపోతారని ఒక నానుడు ఉంది మా అందరం కూడా. అంటే ఆయన ఆ విధంగా టైమింగ్స్ పాటించే వ్యక్తి ఈవేళ 2-3 గంటలు మీ గురించి లేట్ అయినా సరే, అంటే మీకు చెప్తున్నాను, వాతావరణం అనుకూలించగా ఈవేళ ఆయన 2 గంటలు వెయిట్ చేసి రావడం జరిగింది.
మీరు కూడా కొన్ని కారణాలు రాజకీయ నాయకులు లేట్ అవుతుంది మా టైం అయిపోతుందని ఒక ప్రోగ్రాం మీరు కూడా అది ఆలోచించుకొని మీరు కూడా రాజకీయ నాయకులకి అండగా ఉండాలని నేను కోరుకుంటూ మీకు కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయన దృష్టిలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఏంటి ఇవాళ నేనైతే మాట్లాడుకుంటే టైం లేదు అంటే 2 విషయాలు మీకు ఈ మధ్యన ఆయన 42 వసంతాలు పూర్తి చేసుకునే తుల్లో పుస్తకావిష్కరణ కూడా చేసుకోవడం, దాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం. నేను రాజకీయం ఏంటంటే నేను 90లో రాజకీయంలో వస్తే అప్పటికే అయినా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ తూర్పుగోదావరి జిల్లాని మరి ఏ విధంగా చాకచక్యంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలుసు. 1 కాదు 2 కాదు సుమారు 25, 30, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా అంటే ఆయన కూడా అందులో మనం అందరం కూడా గుర్తు చేసుకునే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఆయన చూసుకుని జర్నలిస్టులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఆయన నడవడిక ఆయన అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఆలోచనల్ని తీసుకుని ఆయన యొక్క సూచనలు తీసుకుని ఈ జర్నలిస్ట్ సంఘం కూడా ముందుకెళ్లాలని సందర్భంలో తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పెట్టడంలో ఎక్కువ సార్లు బడ్జెట్ పెట్టే వ్యక్తిగా కూడా ఆయనకి ఎంతో అనుభవం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థిక విధానాల మీద మరి అటువంటి వ్యక్తి సమక్షంలో మరి ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఏంటంటే ఆయనకి ఆర్థిక మంత్రి కాదు, ఆర్థిక శాస్త్రవేత్త నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మంత్రి అంటే ఏదో చేస్తుంటారు కానీ అంత అనుభవం ఉన్న వ్యక్తి రోషయ్య గారు. మేమున్నామంటే ఒక భరోసా ఇచ్చే ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షులు ఏవి సుబ్బారావు గారు, అలాగే ఎమ్మెల్సీలు పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారికి, మిగిలిన యూనియన్ నేతలందరికీ, కాకినాడ జిల్లా జర్నలిస్టులకి పేరు పేరున ధన్యవాదాలు. వాస్తవానికి నేను గత 15 సంవత్సరాలుగా సెక్రటరీ బీటెల్ వస్తున్నాను, ప్రెసిడెంట్ బీటీలో ఉన్నాను. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. జర్నలిస్టుల విషయంలో చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా లేస్తే కావాల్సిన ఎక్రిడేషన్ కార్డ్స్ విషయంలో కానీ రెగ్యులర్ గా జరిగే ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో 198కి సంబంధించి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. వీటికి సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్ లో పడుతున్నాయి. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా మనం గతంలో చాలా సార్లు కలిసాం. నిన్న మధ్యాహ్నం కూడా సమాచార శాఖ మంత్రి పాసాది గారు కూడా జర్నలిస్టుతో దాదాపుగా 2 గంటలు ఇచ్చారుగా మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే త్వరలోనే జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా ఏదైతే ఈ హెల్త్ కార్డు విషయానికి సంబంధించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సీనియర్ మంత్రి రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఈసారి అంటే ఈ 31st ఎక్రిడేషన్స్ అన్ని కూడా వాయిదా పడుతున్నాయి. ఈసారి వాయిదా లేకుండా జూన్ 1కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఎటువంటి కోత లేకుండా ఎక్రిడేషన్లు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. అలాగే మొన్న కేబినెట్ లో కూడా జర్నలిస్టులకు సంబంధించి ఎక్రిడేషన్ కి విధి విధానాలు ఖరారు చేసి నెక్స్ట్ కేబినెట్ లో పెట్టాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా రేపు కేబినెట్ లోకి వచ్చే విధంగా మాజీ మంత్రి గారు దృష్టి పెడతారని చెప్పి ఆశిస్తున్నాను. జర్నలిస్టులకు సంబంధించి ఎన్ని యూనియన్లు ఉండొచ్చు, ఏం జరగచ్చు, కానీ ఏపీడబ్ల్యూజీ మాత్రం కొన్ని దశాబ్దాలుగా ప్రతి జర్నలిస్ట్ కూడా మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని, భరోసాని కలిగిస్తుంది. అటువంటి ఏపీడబ్ల్యూజీ యూనియన్ పట్ల ఇంత నిబద్ధతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చిన జర్నలిస్టులకి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ జిల్లాకి ప్రత్యేక ధన్యవాదాలు.